కదిరి దగ్గర సుబ్బరాయనపల్లి అనే గ్రామంలో ఇక్కడ ఆశ్రమం 3 సంవత్సరాలుగా ఎంతోమందికి ఇక్కడ కుండలిని జాగృతి చేసుకొని సాధకులు ఎంతోమంది వెళ్ళారు. 5 రోజులు మన ఆశ్రమంలో ఉన్నట్లయితే మీకు పొద్దున్నే సాయంత్రం ప్రాక్టీస్ ఉంటుంది. 5 రోజుల్లో మీలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసుకొని హాయిగా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్య సమస్యలున్నా, శత్రు మిత్రు కలహం, మరి దుష్టశక్తుల ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, నరదృష్టి అన్నిటికీ ఒకటే పరిష్కారం కుండలిని జాగృతి. మూలాధారంలో నిద్రలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతి చేసుకున్నట్లయితే అన్ని సమస్యలకు పరిష్కారం, మోక్షానికి కూడా మార్గము, ఉన్నత అవకాశాలు అంటే ప్రపంచంలో గౌరవంగా ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, ఏదైనా అనుకున్నది సాధించాలన్నా ఒక్కటే, అదే కుండలిని జాగృతి. మహనీయులు అందరూ పూర్వము కుండలిని జాగృతి వల్ల ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించగలిగారు. మనలో ఉన్నటువంటి శక్తిని మనము జాగృతి పరుచుకున్నట్లయితే అన్నిటా విజయం మనదే. ఆ పైన జన్మరాహిత్యానికి కూడా ఉపయోగపడుతుంది. రండి, వచ్చే మన ఆశ్రమం నందు 5 రోజులు ఉండి హాయిగా కుండలిని జాగృతి చేసుకొని మీ సమస్యల నుండి విముక్తి పొందండి. అలాగే సమయం ఇప్పటికే చాలా వృధా అయిపోయింది. శరీరం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. నీటి మీద ముగ్గ నిలుచున్నా ఈతను అన్నట్లు మానవ శరీరం వచ్చింది. చాలా చాలా పవిత్రమైనది. మళ్ళీ వస్తుందనడము గ్యారంటీ లేదు. అందుకే ఇప్పుడే మనం ఈ శరీరం ఉన్నట్లే శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మను మనలోకి మనం వెళ్ళి మనమే భగవంతునిగా మారడానికి చాలా సులభమైన మార్గం. మానవ శరీరానికి తప్ప మిగతా ఏ జీవరాశులకు కూడా మోక్షానికి అర్హత లేదు.